హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే టైం అయితే 11 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ టయానికి అయితే మన గాయత్రి అయితే ఎలాగైతే వచ్చినది ఫ్రెండ్స్ మన కోసం. ఎందుకు వచ్చిందంటే ఈరోజు అయితే కుకింగ్ వీడియో చేయాలని అయితే ఇక్కడికి వచ్చి పిలిచింది. నేనైతే వీడియో అయితే ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి అప్లోడ్ చేసి అయితే ఇంటికైతే వెళ్తున్నా. గాయత్రి అక్కడ ఉంది రెడీ ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ టుడే, ఎంజాయ్ టుడే. సమ్మర్కి అయితే బయట అయితే అంటే ఎండాకాలంలో బయట అయితే ఉండడం చాలా మంచిది కాదు. ఈ ఎండాకాలంలో తరచుగా తాగాల్సింది వచ్చి మజ్జిగ నీళ్ళు ఇవి తాగాలి ఫ్రెండ్స్. 2 days అయితే పనికైతే వెళ్ళాము. ఇంకే ఈ 2 రోజులు ఇంటికాడైతే రెస్ట్ అయితే తీసుకున్నాం. మొత్తానికి గాయత్రి ఎందుకు వచ్చింది ఎందుకు అర్థం చెట్టు కాడ ఉంది అన్నది. ఏ అమ్మాయి వీడియో ఏం చెప్పు. ఓకే వీడియో చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారు మనస్ఫూర్తి కోరుకోవడం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసామంట. ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే వెళ్ళి కుకింగ్ అయితే చేయలేను ఫ్రెండ్స్. వన్స్ మోర్ కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో కొత్త చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడైతే వంటలోకి వెళ్ళిపోదాం. ఏం వంట చేస్తారు ఈరోజు? పప్పు ఆకు మొత్తానికి ఏం ఆకు చిరాకు. మొత్తానికి ఈ వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో, పల్లెటూరు గాయత్రి విలేజ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అయితే వంట వీడియోకి వెళ్ళిపోదాం వన్స్ మోర్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేస్తాను. మేమైతే ఇప్పుడైతే వంటకి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. నేను ఏం చేస్తాను, ఇంటికి వస్తానే పప్పు అయితే కడిగేసుకొని పప్పు రెడీగా అయితే కడిగి పెట్టుకునే దాంట్లో మిరపకాయలు టమాటాలు ఎర్రగడ్డ అయితే రెడీ చేసి పెట్టిన. ఇంకా పొయ్యి మంటేసి తర్వాత అయితే మనం పొయ్యి మీద అయితే దీన్ని పెట్టేసుకున్నాం. చాలా సింపుల్గా ఉంది మొత్తానికి ఈరోజు. నీకు గ్యాస్ ఉంటేనే అసలు భయం అక్కడ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్లో మటుకు చిన్న భయపడేది కాదు, ఇప్పుడు అసలు భయపడేది మానేసింది. అంటే అలవాటు అయిపోయిందంటవా? అలవాటు అవుతుంది, గ్యాస్ తగ్గిపోతుందా వాడేకుందికా? ఓహో అదే నీ ధైర్యమా? వాళ్ళు ఏం చెప్పారు నీకు? 3 నెలల కింద వాడేయాలండి. ఒక నెల అయిపోయి ఇప్పుడు రెండో నెల పెడతా ఉంది. ఇంకా అవే గ్యాస్ అయితే ఈ నెల అయిపోయిచ్చేస్తే 3వ నెలకంతా పోయి పట్టుకురావాలి. మొత్తానికి ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? ఎంత అవుతుంది? 11:31 అవుతుంది. అందుకే నేను తాకిలు నాకైతే ఎంత స్పీడ్ చేస్తావో అది నీ ఇష్టం. ఇంకా చీలు గడగడగడను అవుతున్నాయి నాకు ఆకలి. గమనే పెద్దది. ఇంకా పప్పు ఉడికిపోయిందంటే దాంట్లో ఆకు రెడీ చేసి పెట్టుకుంటే లోపల ఆకు ఉడికేసిందంటే రుబ్బేసుకుని తర్వాత వేసుకోండి. సరిపోమ్మా. మొత్తానికైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆకు అయితే వలుస్తూ ఉన్నారు. ఫాస్ట్ ఎండ అయితే భయంకరంగా వస్తుంది బయట అయితే. అబ్బా తట్టుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎట్లా ఈ సాల్ దిప్పుకున్నా ఒకటి కొంచెం హ్యాపీగా ఉందా, లేదంటే అసలు తట్టుకోలేము. త్వరగా ఉలవాలి మనం. ఏమనిపిస్తుంది ఇక? వన్ 2 3 4 5 6 7 8 9 10 అనే లోపల ఒక 10-15 వచ్చేస్తుండాలి ఆకుల్ని. అప్పుడు హైలైట్. ఎందుకని? చూడండి ఫ్రెండ్స్ ఎంత మొండిగా మాట్లాడుతుంది మొత్తానికి. ఇంకెంత ఉందా? నైట్ తెచ్చాడు మా నాన్న అయితే తిని. ఇప్పుడైతే వస్తూ ఉందబ్బా కష్టపడి. ఈరోజు మొత్తానికి అయితే చాలా ఆకలి వేస్తుంది నాకు నిజంగానే. 2 రోజులు జ్వరం కాసింది కదా నాకు, అందుకనేసి ఈ ఎండలకి ఫుల్ ఓవర్ అయిపోతుందండి. ఏం చేసేది? అవును. వాన పెడితే వాన అంటాం, ఎండ కాసి ఎండ అంటాం. అన్నీ మనం నువ్వే చెప్పాలి ఏమన్నాలో.
మనం ఏం వండాము దాని సీజన్ కదా పడతా ఉంటుంది. ఓకే అది చూడు అయిపోయిందేమో. ఇంకా ఉంది. ఎన్ని రోజులకి అయిపోద్దా దాని కడగపాలి నీట్గా. ఫ్రెండ్స్ ఆకైతే నీట్గా అయితే కడిగేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనమైతే పప్పు ఉడుకుతుంది కదా, దాంట్లో అయితే వేసేసుకుందాం. ఆకు కూడా ఉడికిపోతుంది అంతా. కొంచెం ఈ నీళ్ళు వారికి తనకి వచ్చేసింది. రెడీ బిత్తర మీద పోసేద్దాం. మొత్తానికి కూర అయితే రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా చేసా గాయత్రి రెసిపీకి. అయిపోయింది కదా, ఇంకెన్ని నిమిషాలు? 2 నిమిషాలు. ఎంత? 2 నిమిషాల్లో అయిపోద్దంట.
సరే మొత్తానికి మరైతే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇదండి వీడియో ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈ ఎండాకాలంలో అయితే బయట ఇలా కూర్చొని ప్రశాంతంగా అయితే కూర్చొని తింటాం ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఉందా. మొత్తం మా మరదలు ఇద్దరు మేము అందరం కూర్చొని ఇక్కడే ఎంజాయ్గా ఇప్పుడు తింటాము. ఈ ఎండాకాలంలో లోపల ఉన్నాం ఫ్రెండ్స్, అందుకనేసి బయటైతే కూరైతే చాలా బాగా చేసింది, చూస్తుంటే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాబా చెప్పండి ఎట్లా ఉంది ఏందో టేస్ట్ ఇప్పుడు చూసి చెప్తాం చూడండి. చల్లగా ఉంది బా. నువ్వు వేసుకో టీ నువ్వు వేసుకోను ఇద్దరు వేసుకున్నా సరే. ఎట్లా ఉంది చూడు. ఇప్పుడే కదా వేడి వేడికి దించింది కాలుతా ఉంది. సూపరా. బాగుంది. ఇట్లా కానీ ఇప్పుడు కానీ నమ్మకాయ వర్గం కానీ బిర్యానీ తింటే మామూలుగా ఉంటుంది. అది నంచుకోవడానికి ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుంది. నేను ఊరగా పెట్టుకొని తింటాను. చేయని ఎప్పుడు ఎవరు ఇచ్చారా? ఎవరు ఇచ్చింది? అవకాడ ఉంది, ఆవేస్తుంది. ఎప్పుడా? ఇలా పచ్చిమిరకాయ ఎండుమిరకాయలు ఈ ఎండకంతా ఈ ఆకుకూరలు ఎక్కువ తినాలి ఫ్రెండ్స్. కళ్ళు దెబ్బతినకుండా దానికి. సెలవు కదా, పెసరపప్పు సెలవే, దీంట్లో ఆకు సెలవే కాబట్టి ఎండకి కొంచెం తట్టుకోదాం. ఎటు సుజనా ఎట్టుందా? ఓకే, నేను కూర చేసేదాకా అన్నమే తినలేదండి. మా నాన్న కూడా ఇప్పుడే అన్నం అయితే వేసుకుని మెత్తడానికి. మా ఇంట్లోకి స్పెషల్ ఏమి చేసేది వంటలో. ఇంకా తినేసిన తర్వాత ఇంకా చెట్ల కింద ఆడాడ టైం పాస్ చేయడమే. ఈ ఎండలకు బయట పోయేదానికి భలే ఇబ్బంది. మొత్తానికి హాల్ రూమ్ ఎట్ట ఉంది మా హాల్ రూమ్. ఇదే ఫ్రెండ్స్ మా హాల్ రూమ్. ఊరగాయ కూడా వచ్చేసింది. ఇది ఒక దెబ్బ వేసుకుందాం. అందరూ ఊరికే ప్లాన్ అయిపోయారు. అవును, నేను అడిగిన ఫస్ట్ ఇక్కడ ఒక దెబ్బ. త్వరగా ఫ్రెండ్స్ నమ్మకాయ ఊరగాయ బా చిన్నగా అంటే చిన్నగా లేదు. ఊరగాయ ఈ ఆకుకూరగా మామూలు లేదు. ఓకే.